నార్మల్గా ఇలా వంటలు వండితే రోజుకి ఎంతవరకు సంపాదిస్తారు? 4,000-5,000 సంపాదిస్తాం. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మనీ. ప్రస్తుతం మనం అయితే తలుపులంతా లావులో ఉన్నాం. అంటే ఇక్కడికి ఎలా రావాలి, ఏమేమి చూడాలని ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. మేమైతే కాకినాడ నుంచి స్టార్ట్ అయిపోయాము. కాకినాడ నుంచి మాకు 65 కిలోమీటర్లే. నేను మా అన్నగాడికి బండి అయితే తెస్తా అని చెప్పాను, కానీ పెట్రోల్ మాత్రం నువ్వే కొట్టించుకోవాలని చెప్పా. ఎందుకంటే అది పెట్రోల్ కన్నా నా రక్తం ఎక్కువ తాగుతుంది. పెద్ద ప్లానింగే. మేమైతే చికెన్ తీసుకోవడానికి ఆగాము. ఈ బర్డ్ ఫ్లూ దానికి షాప్ మొత్తం ఖాళీగానే ఉంది. చికెన్ తింటే పోతారా అని చెప్పి పక్కన న్యూస్లో చెప్తుంటే మేము తినకపోతే పోయేలా ఉన్నాము. ఏదైతే అది అయిందని చెప్పి అమ్మవారి మీద భారం వేసి 8 కోళ్ళు అయితే తీసుకున్నాము. 5 కోళ్ళు అయితే ఇక్కడే కొట్టించేసాము. 3 కోళ్ళు మాత్రం పైకి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాము చూపించడానికి. ప్రస్తుతానికి మా వాళ్ళు అయితే చర్చ సమావేశాలు జరుపుతున్నారు. ఎలా వండాలి, ఏమి వండాలని చెప్పి. నెయ్యి ప్యాకెట్ ఏం తెచ్చావా? నెయ్యి మొదల బాటిల్ లేకపోతే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న సరిపోతులే. ఇంకొక అరకేజీ ఆయిల్ తీసుకో. తర్వాత చికెన్ మసాలాలు అవి తీసుకున్నారా? మాకు వంటలు చేసేది ఈ తాతే. మేము ఎప్పుడు తలుపులంతా లో వెళ్ళినా సరే ఈ తాతే మాకు వంటలు చేస్తాడు. తక్కువే తీసుకుంటాడు, కానీ లాస్ట్లో తాతకి డ్రింక్ బాటిల్ అయితే తీసుకోవాలి. డ్రింక్ అంటే మనం అనుకునే డ్రింక్ కాదు, అదే. చెప్పు చెప్పు చెప్పు. మైల్స్ విత్ మనీ ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మా తాత బేరం కుదిరించుకుని చికెన్ తీసుకుని అయితే అమ్మవారి గుడికి స్టార్ట్ అయిపోయాము. మా తాత చేతిలో ఉన్నాయి కదా ఆ కోళ్ళని అమ్మవారికి అయితే చూపించి దండం పెట్టుకోవాలి. ఇదే తలుపులంతల్లి అమ్మవారి గుడికి అయితే ఎంట్రన్స్. ఈ పక్కనే షాపులు కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా సామాన్లు మర్చిపోతే కనుక ఇక్కడే తీసుకోండి. లోపల కొనాలంటే మళ్ళీ ఆస్తులు అడుగుతారు. ఆ ఎంట్రన్స్ నుంచి అమ్మవారి గుడికి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాలి. పాపం మా తాత ఎక్కడ బేరం పోద్దాం అని భయం వేసి ఆ రోడ్డు మీద కూర్చునిపోయి మా 5 కిలోమీటర్లు వచ్చేసాడు. ఎవరే కొమ్మలబ్బా అంత అందంగా ఉన్నారు. ఆ ఎంట్రన్స్ నుంచి గుడి చివరి వరకు ఆడవాళ్ళు ఉంటారు వంటలు చేయడానికి. ఇక్కడ ఒక గేట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. బైక్ అయితే 20 రూపీస్, కార్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు. మీరు చూస్తే ఇంకా ఇలాగే పాకలు అయితే ఉంటాయి. పాకలు షెడ్లు కూడా ఉంటాయి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు అయితే కూర్చుంటారు. మోస్ట్లీ అందరూ పాకల్లోనే తీసుకుంటారు. చాలా బాగుంటుంది. మేము తాతకి సామాన్లు ఇచ్చేసి దర్శనానికి అయితే కొండపైకి వెళ్ళిపోయాం. ఇదంతా ఘాట్ రోడ్ ఉంటుంది. అన్నవరం టెంపుల్ నుంచి టెంపుల్ 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అన్నవరం వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గుడికి కూడా దర్శనానికి వస్తారు. ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్నవరం కూడా వెళ్తారు. మా అన్నగడ్డ కొబ్బరికాయ కొందామని అయితే ఆగాడు. కవర్ ఏమో 150 రూపాయలు చెప్పారు. ఆ 150 రూపాయలు డైరెక్ట్ అమ్మవారు హుండీలు వేసేద్దాం పదరా అని చెప్పేది దానికి పైకి తీసుకెళ్ళిపోయాడు. పాపం మా వాడికి ఇప్పటికి కోళ్ళకి 4,000 అయిపోయిందని చెప్పి చాలా బాధలు అయితే ఉన్నాడు.
మీరు చూస్తే అమ్మవారి గుడిని అయితే కొత్తగా రినోవేట్ చేస్తున్నారు మునపటి కంటే పెద్దగా. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఇక్కడ వాళ్ళందరికీ చాలా ఫేమస్. కోరికలు తీరిన వాళ్ళంతా వచ్చి అమ్మవారికి కోడిని కానీ మేకని కానీ బలిచ్చి నైవేద్యంగా పెడతారు. ఇక్కడికి చాలామంది వ్యాపార నిమిత్తం ఏ వాహనం కొన్నా సరే అమ్మవారి దగ్గరికి వచ్చి అయితే పూజలు చేయించుకుంటారు. లారీ వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. కొన్ని వేల మంది అయితే రోజు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు ఈ అమ్మవారి దగ్గర. ఈ అమ్మవారు దారకొండ, తీగకొండ అనే 2 కొండల మధ్య అయితే ఈ అమ్మవారు వెలిశారు. తలంపులను నెరవేర్చే తల్లి కనుక ఈ అమ్మవారిని స్థానికులంతా తలుపులమ్మ తల్లిగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి గుడి దర్శనానికి అయితే టికెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనం అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ పక్కనే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ మెట్లకైతే పైకి వెళ్ళాలి. అమ్మవారు కూడా చివరి ఉంటుంది. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి గుడి. కనిపించేదే అమ్మవారు ఉండే గుడి. లోపలైతే వీడియో తీయలేదు. ఇదైతే outing. పులిహోర మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మేము ప్రసాదాలు తీసుకుని అయితే కిందకి స్టార్ట్ అయిపోయాము. తాతగారు, ఇక్కడ రోజుకి సుమారు ఎంతమంది వస్తూ ఉంటారు? ఆదివారం 5,000 జనాభా, మంగళవారం ఒక 2,000, బుధవారం ఒక 1,000 మంది దాకా వస్తారు, లక్షవారం ఒక 2,000, శుక్రవారం ఒక 1,000 మంది వస్తారు. మీరు రోజుకి ఎన్ని వంటలు వండుతారు ఇక్కడ? నేనా 3 రోజులు 3 వంటలు వండుతాను. ఒకవేళ ఇంకా అంతగా ఎక్కువ అయితే ఇంకో వంట వండుతాను అంతే. ఇప్పుడు ఎలా పెద్ద బ్యాచ్ అయితే బ్యాచ్ సరిపోద్ది. నార్మల్గా ఇలా వంటలు వండితే రోజుకి ఎంతవరకు సంపాదిస్తారు? నాకా మొత్తం పాకలతో అన్నిటితో మొత్తం అలా ఉండేసి ఇచ్చేస్తే 4,000, 5,000 సంబంధం రోజుకి. కొనండియ్యా, ఒక రోజుకి 4,000 వ్యాపారం. వ్యాపారం. అమ్మాయి ఆ చెక్క ఇచ్చేస్తావా? కటింగ్ చేసి ఇచ్చేస్తాను. చెక్క వేరే అమ్మా. మా తాత అయితే వంటలు చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను ఈ లోపు చుట్టూ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాను. ఇక్కడేమి కోళ్ళు కూడా దొరుకుతాయి. ఇక్కడికన్నా బయట తీసుకోవడం మంచిది. ఇక్కడైతే ఆస్తులు అడుగుతాడు. ఈ అమ్మ వచ్చే కొద్దీ వస్తానే ఉన్నాయి. ఎలా వీకెండ్స్లో మాత్రం మామూలు క్రౌడ్ ఉండదు ఇక్కడ. కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. వేటకి సిద్ధంగా ఉంది. ఇన్ కేస్ మీరు పాకలు వాటిలో స్టే చేయాలని అనుకుంటే కనుక ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది అమ్మవారి గుడికి దగ్గరలోనే ఉంది. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే రూమ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి, తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఆన్లైన్ బుకింగ్ కూడా అవైలబుల్ ఉందంట. 500 రూపీస్ పెట్టి మీరు బుక్ చేసుకుంటే మీకు రూమ్ అయితే అలౌట్ చేస్తారంట. ఇన్ కేస్ మీరు రాకపోతే కనుక 500 కూడా రిటర్న్ అయితే చేసేస్తారంట. చాలా బాగుందండి, యాక్టివ్గా ఉందండి మాకు ఇక్కడ. మాది అమలాపురం అండి. అక్కడికంటే ఇక్కడే మాకు ఏది బాగున్నాడు కానీ కాపాడుతుంది. అక్కడ మీద ఇక్కడే అన్ని బాగున్నాయండి. చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ మొత్తం వల్ల మాకు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అదే ఇంకెంత టైం పడుతుంది? జస్ట్ 10 నిమిషాలు. 10 నిమిషాల్లో అయిపోతుంది. శుభ్రంగా భోంచేసి వెళ్ళొచ్చు మీరు. మా తాతయ్య వంట ప్రిపేర్ చేసే లోపు అయితే మా అన్నగడల ఫ్రెండ్స్ పార్టీ అయితే స్టార్ట్ చేసుకున్నారు. వీళ్ళతో ఫన్ మాత్రం మామూలుగా లేదు. మీరు కూడా చూసేయండి. ఉల్లిపాయ కొంచెం పవర్ లేదు. ఉల్లిపాయలు పుల్లిపిల్ల పవర్
వేసేసాడు, బాగా వేసేసాడు. మా అన్నగడ బ్యాచ్ ఏమో బాటిల్ చెప్తుంటే మా వాడు కోక్ టిన్ థమ్స్ అప్ వేసుకొని తాగుతున్నాడు. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. కోడికి జబ్బు జబ్బు నాకంటుకోకుండా మనోడైతే తాతకి రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాడు. ఉల్లిపాయ ఎక్కువ వేసి పచ్చిమిరకాయ ఎక్కువ వేసి కొంచెం నీళ్ళు వేసి చిక్కగా కొట్టావంటే రైతా అదిరిపోద్ది బిర్యానీలోకి. అంతేనా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోయినది. మీరు చూస్తే వండిన ప్రతిదీ అయితే అమ్మవారికి నైవేద్యం చూపి తర్వాతే మిగతా వాళ్ళంతా భోజనం చేస్తారు. తలుపులంతా లవ్ ట్రిప్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేమైతే గుళ్ళ గంట కొట్టేసాం. మీరు కూడా ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన గంట కొడతారని ఆశిస్తూ ఇట్లు మీ మైల్స్ విత్ మనీ.